ఎందుకని అంటే ఒక సోషల్ మీడియా కానీ లేదంటే పర్టికులర్ సమ్ పర్సన్స్ ఎవరైనా కొంతమంది ఎందుకని మీలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది? నా డాక్టరేట్ పెట్టాను అన్నారు, డాక్టర్ వల్లే నాకు బిజినెస్ వస్తుంది అన్నారు, డాక్టర్ తీసేసాను. అంటే మేడం యాక్చువల్గా ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఆవిడ వైరల్ అయింది ఆ పెరుగు పచ్చడి అన్న. సరే అండి, ఆమె సర్జరీలు చేయించారు అన్నారు, లైపో చేయిస్తే ఎవరి 15 రోజులకి ఆమె వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టింది. 15 రోజులకి లైపోల్ చేస్తారా ఏ డాక్టర్ అన్న? నిజంగా అలా తగ్గుతావా? అదే తగ్గినవి ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఛానల్స్ ఓపెన్ చేశారు. అదే ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది. ఒకే రకంగా ఉంటా. సెలబ్రిటీస్కి ఒక డైట్, నార్మల్ వాళ్ళకి ఒక డైట్, వాళ్ళు కుక్ చేసుకోకూడదు, వాళ్ళు 10:30కి పడుకోకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడ లేవు. ఎమ్మెల్యే వచ్చినా, మినిస్టర్ వచ్చినా, విఐపి వచ్చినా, ఎవరు వచ్చినా వినీలా స్పార్కుల్లో వాళ్ళు డైట్ చేస్తానంటేనే జాయిన్ అవుతారు. వాళ్ళకు కూడా అలా మారాలనే వస్తారు. అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అది ఏది చూస్ చేసుకుంటారో, ఒకటి భగవంతుడు, నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పుడు నేచర్, థర్డ్ వచ్చేటప్పుడు ఫుడ్. గాడ్నే చూస్ చేసుకుంటాం. ఎందుకని అంటే మీరు డైట్ చెప్తున్నారు పక్కన నేచర్ లేకపోతే మనకి మనం ఎవరు అంటే నేను నాకు ఇష్టమైంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశాల్. రైట్, ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మనం ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాను అనమాట. ఆవిడ ఎవరో కాదండి, మన న్యూట్రినిస్ట్ వచ్చేటప్పటికి వినీలా స్పార్కిల్ గారు. ఆవిడ వచ్చేటప్పటికి దాదాపు మన యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి హైప్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆమె ప్రొఫెషనల్గా కూడా మంచి బిజినెస్లో కూడా మంచి హైప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆమెను ఒకసారి అడిగి ఆమెతో మాట్లాడే ప్రయత్నం. నమస్తే మేడం. నమస్తే శ్యామ్, ఎలా ఉన్నారు? యా సూపర్ మేడం, బాగున్నా మేడం. దాదాపు ఒక 10 వీడియోలు చూస్తే అందులో ఒక 5-6 వీడియోలు మీ కనిపిస్తాయి. అవి వాటెవర్, అవి ఎలా అంటే ఒక ట్రెండ్ అయినా ఉన్నామండి, లేదంటే మీ సజెషన్స్, మీ న్యూట్రిషన్ టిప్స్ అయినా ఉన్నామండి, అట్లాగా ఖచ్చితంగా రీల్స్లో కానీ అట్లా ప్రతి చోట కూడా కనిపిస్తాను. అంటే వెన్నెల గారు ఎక్కువ మీ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ పోస్ట్ అయ్యి ఎక్కువ కనిపించడం వల్ల ఏంటంటే అది మీకు ఎప్పుడైనా సరే కమర్షియల్గా మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పని అనుకోవచ్చా దానివల్ల? యాక్చువల్గా నేను ఎందులోనూ అంటే నా దగ్గరికి ఇప్పుడు నాది మంత్లీ 15,000, 2 monthsకి 24,000. ఇది పే చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనే క్వశ్చన్స్ నన్ను ఎక్కువ డిఎమ్స్ వచ్చేసరికి నేను టిప్స్ స్టార్ట్ చేశాను. అంటే నేను చేసేది, నేను నా వర్క్ స్టైల్, నేను లైఫ్ స్టైల్ మీద వర్క్ చేస్తాను అండ్ హెల్త్ ఇష్యూస్ బట్టి డైట్ ప్లాన్ చేస్తాను. సో అవే టిప్స్ ని నేను పోస్ట్ చేయటం జరిగింది. ఓన్లీ టిప్సే చెప్పాను. నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వగలిగిన వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఏం చేయాలి అంటే నా టిప్స్ విని తగ్గిన వాళ్ళవి కూడా దాదాపు ఒక 40-50 మంది ఉన్నారు. వాళ్ళ వీడియోలు కూడా నేను పోస్ట్ చేశాను. సో టిప్స్ విని తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు మీడియా దగ్గరకు వచ్చి మేము టిప్స్ తో తగ్గామని నాకు వీడియో ఇచ్చిన వాళ్ళు కొంతమంది 20-30 మంది ఉంటే, ఇక నా టిప్స్ విని తగ్గిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అని నేను నమ్ముతాను. సో ఐఎమ్ గివింగ్ టిప్స్, అంటే నా హెల్త్ టిప్స్ నేను ఇస్తున్నాను. ఎవరికైనా డైట్ చేయలేని వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని విజిట్ అవ్వమంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు, డయాబెటీస్ ఉంటే మాకు వీ హ్యావ్ ఇంటర్నల్, మాకు డైటీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. బాగాలేకపోతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, డైట్ విధంగా మేము చూసుకుంటా ఉంటాం. సో మా ఫాలోఅప్స్ అన్ని సేమ్ ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ ఎందుకు అయ్యాము అంటే నేను దానికి ఆన్సర్ చెప్పలేను. నేను బిజినెస్ చేశానా అంటే నా టిప్స్ అన్ని వింటే అక్కడ బిజినెస్ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. రైట్, అంటే ఇప్పుడు మీరు ఇస్తున్న టిప్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతే వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది, అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన కన్సల్ట్ అయిన వాళ్ళకంటే మీరు సెషన్స్లో ఫాలోఅప్ చేస్తుంటారు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందో చెక్ చేస్తుంటారు. మరి మీ ఫాలోస్ అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తూ మీ టిప్స్ని ఫాలో అవుతూ ఇక్కడికి రాకుండా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది ఏంటనేది మీరు తెలుసుకోవడం ఎట్లా జరుగుతుంది? అసలు నేనేమన్నా ఈ టాబ్లెట్ వేసుకోండి ఇది తగ్గిద్ది, ఇది వాడండి ఇది తగ్గిద్ది అని చెప్పను కదా, మీ మోడిఫికేషన్స్ చెప్తాను. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావు. అసలు 10:30కి నిద్రపోమంటాను, 6:30 కల్లా 7 కల్లా ఫుడ్ ఆపేయమంటాను. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే ఇది వాడండి, ఆపిల్ సైడర్ వెనిగర్, అది పడని వాళ్ళు ఇది వాడండి, ఇది పడని వాళ్ళు ఇది వాడండి. అంటే నేను అసలు చాలా చాలా ప్రాక్టికల్ గా
అన్ని డిఫరెన్సెస్ అన్ని చెప్తానన్నమాట. ఓకే. ఎవరికి ఏ పడని type of, వాళ్ళే. అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏది పడకపోతే దానికి రిలేటెడ్. మీ బాడీకి మీరే డాక్టర్ యాక్చువల్గా. ఇప్పుడు నేను ఈరోజు అరసందలు తిన్నా, అరసందలు ఏమన్నా ప్రాబ్లమా? మంచి ఫుడ్. నా గ్యాస్ వచ్చింది, కొంతమందికి ఎలా వచ్చింది, ఇంజెక్షన్ చేసుకునే లెవెల్లో వస్తుంది. అది డైట్ తప్పు కాదు, నీ బాడీ తప్పు. నీకు పడనప్పుడు అది ఎలిమినేట్ చేయాలి. అది గుడ్ ఫుడ్డా బ్యాడ్ ఫుడ్డా అనేది పక్కన పెట్టాలి. కూరలు కొంతమందికి పడవు, కొంతమందికి అసలు ఈ పచ్చంగా కడుపు నొప్పి వస్తుంది. అది పడదని మీరు చెప్పాలి. నేను కొర్రలు తినండి మంచిదని చెప్తాను, మీకు పడిందా? నేను ఇది కూడా చెప్తాను, బ్రౌన్ రైస్ పడుతుందా, రెడ్ రైస్ పడుతుందా, బ్లాక్ రైస్ ఏది పడలేదు అనుకోండి, వైట్ రైసే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తినండి. ఇంత వివరంగా నా టిప్స్ ఉంటాయి. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ రావు, కరెక్ట్ గా విన్నారంటే. అంటే ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏమీ చెప్పం కదా. ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ ఫుడ్ చెప్పా, మనం ఇంట్లో మన అమ్మ వండింది తిన్నాక నాకు ప్రాబ్లం వచ్చిందని అమ్మ మీద అయితే కేసేయలేము కదా. అమ్మ చెప్పే అంటే ఇప్పుడు నేను ఎంత నమ్ముతానంటే, నేను వంట చేస్తా, నా ఎమోషన్స్ కూడా దాంట్లో కలుపుతా. ఇప్పుడు నేను వంట వండుతా, అదే అండి, నా మెస్ ఓపెన్ చేస్తే కూడా తప్పు అన్నట్లు మేము వేరే బిజినెస్ చేయకూడదు. ఓకే, ఆమె గుడ్ కుక్, అసలు నా వంటలు బాగుంటాయి. వెజ్ వంటలు అయితే ఇంకా బాగుంటాయి. ఆమె నాన్ వెజిటేరియన్, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టము, కానీ ఒక 35 నుంచి నాన్ వెజ్ తగ్గించాను. అంటే మన ఎమోషన్స్, మన థాట్స్, మన ఫీలింగ్స్ నా కంట్రోల్లో పెట్టుకోవాలని అప్పుడప్పుడు తింటాను. బట్ వెజ్ ఫుడ్ తిన్నంత హ్యాపీనెస్, మైండ్ కి ప్లెజర్ అసలు ఏది రాదు. బాగుంటది. అలానే నాన్ వెజ్ తినకూడదని కాదు, నాన్ వెజ్ తినాలి, తినండి. B12 ప్రోటీన్ దేంట్లో అయినా వస్తుంది, బట్ B12 ఇస్ వెరీ ఇంపార్టెంట్. తినేవాళ్ళు తినండి, లేదా అట్లీస్ట్ ఎగ్స్ చాలా మంచివి, ఫిష్ చాలా మంచిది. నేను ఈ రెండే చెప్తాను. చికెన్ తినద్దు అని కాదు, వెనీలా చికెన్ కూడా తింటది, మటన్ తింటది, అన్ని తింటాను నేను. అంటే చాలా మంది అనుకుంటారు మేడం, అంటే మీరున్న మీ అందాన్ని సీక్రెట్ గా మీరు ఏంటంటే, మీరు చెప్తున్న టిప్స్ అన్ని కూడా, అంటే దాదాపు చాలా టిప్స్ చెప్తూ ఉంటారు మీరు. అవన్నీ కూడా వెన్నెల గారు ఫాలో చేస్తారా, లేదంటే టిప్స్ వరకు చెప్పేసేసి ఆవిడ మామూలుగా నార్మల్గా ఆవిడ రెగ్యులర్ ఫుడ్ అనేది, డైట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారా అని ఉంటుంది. క్వశ్చన్స్ మిమ్మల్ని చాలా మంది అడిగా, అంటే కామెంట్స్ వాటిలో వస్తూ ఉంది, మీరు ఫాలో అవుతున్నారా అని చెప్పాలట్టుగా అడుగుతూ ఉంటారు. దానికి మీరేమంటారు? డెఫినెట్ గా ఫాలో అవుతాను. ఇప్పుడైతే నేను వెయిట్ లాస్ లో లేను కాబట్టి నేను హెల్దీగా ఒక 4-5 days తింటాను, అండ్ మిగతా 3 days 2 days నాకు ఇష్టం వచ్చింది తింటాను. అంటే బిర్యానీ తినాలా, బిర్యానీ లవర్. నేను మామూలప్పుడు కూడా బిర్యానీ తింటాను. బిర్యానీ తిన్నా హెల్దీగా ఎలా తినాలి అనేదే నా కాన్సెప్ట్. ఇవి తినకూడదు అంతే. ఇప్పుడు నా క్యాలరీస్ 1200 అండి, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1200. నేను 1200 లిమిట్ లో నేను ఏదైనా తింటాను. ఆ 3 days ఐస్ క్రీమ్స్ తింటాను, స్వీట్స్ తింటాను. ఇప్పుడు నాకు స్కిన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్వీట్స్ కట్ చేస్తాను, అది నా పర్సనల్ చాయిస్. ఓకే, స్వీట్స్ తినాలి అన్నంత క్రేవింగ్స్ లేవు. బిర్యానీ తినాలని అయితే క్రేవింగ్స్ ఉన్నాయి, బట్ బిర్యానీ స్వీట్ రెండు ఒకటే, సేమ్ ఇంపాక్ట్ ఉంటది. ఇంత స్వీట్ తినే క్యాలరీస్ ఇంత బిర్యానీ తింటే వస్తుంది. సో నాకు ఇంత తింటాం ఇష్టం, ఇంత స్వీట్ కన్నా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐస్ క్రీమ్స్ కూడా అంతే, అంటే నేను తినాలంటే తింటాను. డెఫినెట్ గా. అంటే మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా, అంటే చాలా వీడియోస్ లో మీరు ఏమంటారంటే, మీరున్న వంటింటి నుంచే మీ ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు మంచిగా ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు, మీ కిచెన్ నుంచే ఉంటుంది ఏదైనా అని చెప్పని అంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో అసలు కిచెన్ అనేది మన ఇంట్లో అదొక పార్ట్ అంతే. అసలు అక్కడ వెళ్ళి వండుకొని తినే మనుషులు అయితే ఇప్పుడు ఎవరు లేరు, అన్ని కూడా బయట ఆర్డర్స్ అయిపోతున్నాయి, అంత షార్ట్ కట్ అయిపోతుంది కదా మేడం. సరే, నూడిల్స్ హెల్దీ కాదు. నూడిల్స్ ని మైదాని ఎలా తయారు చేస్తారు, గోధుమల్ని రిఫైన్ చేసి తయారు చేస్తారు. సో మైదా ఏం తీసేస్తారు, ఫైబర్ తీసేస్తారు. సో పాపం పిల్లలకి అది ఇష్టం. బయట టెస్టింగ్ సాల్ట్ అవన్నీ వేయకుండా మనం ఇంట్లో కూడా, నేను త్వరలో చూపించబోతున్నా నూడిల్స్ కూడా ఎలా నీట్ గా ఉండాలో, వేయకుండా
టేస్టీగా చేయొచ్చు. సేమ్ అదే టేస్ట్. సేమ్ అదే టేస్ట్. బయట ఏం వేస్తారో తెలియదు కదా, టేస్ట్ మాత్రం బట్ బయట వద్దు, ఇంట్లో కూడా ఆ ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకొని తినటం వల్ల Okay. మనకేం నష్టం ఉండదు. మైదా రోజు తినకూడదు అంటే మైదా వైట్ రైస్ సేమే, సో చపాతీ వైట్ రైస్ సేమే. సో చపాతీ హెల్దీ, రైస్ హెల్దీ, నూడిల్స్ అన్హెల్దీ అనకూడదు. అక్కడ మీరు తినే విధానం, మీ బాడీ డయాబెటీస్ ఉందా, మీ హెల్త్ ఇష్యూస్ బట్టి ఎన్నిసార్లు తినాలి, ఎప్పుడు తినాలి, చీట్ మీల్ తినేటప్పుడు కూడా ఎలా తినాలి అనే పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతులే నేను చాలా టిప్స్ చెప్తున్నాను, ఆ పద్ధతులే నా దాంట్లో మెయింటెనెన్స్ డైట్ లో పాటిస్తాను. ఓకే. కొత్తగా మీరు ఇది మిల్క్ కూడా ఆల్టర్నేట్, అది కర్డ్, సారీ కర్డ్ కూడా, అది ఆల్టర్నేట్ కర్డ్ కూడా చెప్పారు. అది ఏంటి మేడం? అదంటే మీరు ఎలా తెలుసుకున్నారు మీరు? అది అంటే అది లాక్టోస్ అంటే ఇప్పుడు 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 నాకైనా యానిమల్స్ కైనా పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని మంత్స్ ఉంటది, మనం పాలు ఎన్ని మంత్స్ ఇస్తాం, ఒక 1 year దాకా వస్తుంది. 1 year, 1.5 తర్వాత 2 years వరకు పాలు అవసరం లేదు, అవును, ఆగిపోతాయి తల్లికి, అవును. ఎవరి పిల్లల కన్నా. సో ఆ డైజెషన్ కెపాసిటీ మన స్టమక్ కి అప్పటిదాకా ఉంటది. ఓకే. సో చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి. సో ఆ దానికి ఆల్టర్నేట్ గా మనం ఈ మిల్క్ ని వాడదాం. సీడ్ మిల్క్, అసలు వాల్నట్ మిల్క్ పిల్లలకి చాలా మంచిది. వాల్నట్ మిల్క్, వాల్నట్ లో డేట్స్ వేసి, వాల్నట్ లో బ్లూబెర్రీస్ వేసి మిల్క్ షేక్స్ చాలా మంచివి హెల్దీగా. సో అవి వాడండి అంటాను. ఆ ఇంటాలరెన్స్ ఎందుకు హిడెన్ గా కూడా ఉంటది, కొంతమందికి ఎక్కడో రేర్ గా డైజెషన్ అవుతది, తెలియకుండా గ్యాస్ ఫామ్ అవటం వల్ల మనకు తెలియకుండా మనం లావ్ అవుతాం. అంటే టమ్మీ అప్సెట్ అవ్వకూడదు. లావ్ అవ్వడానికి హై క్యాలరీస్, నిద్ర, బద్ధకము, స్ట్రెస్ ఒక కారణం అయితే గ్యాస్ 100% ఒక కారణం. గ్యాస్ రావటం వల్ల మన బాడీలో అబ్జార్ప్షన్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. అసలు మనం ఏం తిన్నా బాడీలో 100% అవ్వవు. సో ఆ అబ్జార్ప్షన్ రేట్ తగ్గిపోవటం వల్ల కంపల్సరిగా అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎందుకు గ్యాస్, స్టమక్ ఎందుకు అప్సెట్ అవ్వాలి? స్టమక్ అప్సెట్ అవ్వకుండా తినటమే మనకి ఇంపార్టెంట్. మన బాడీ న్యాచురల్ గా అన్ని విటమిన్స్, మినరల్స్ అబ్జార్బ్ అయ్యేలాగా మనని మనం తయారు చేయటం. ఈ రోజు నేను 1 kg లిఫ్ట్ చేశా, ఒక వారం రోజులు అయ్యాక 1.5 లిఫ్ట్ చేస్తా, ఇంకో వారం 10 రోజులు అయ్యాక 2 ట్రై చేస్తా, ఆ తర్వాత 15 నెల రోజులు అయ్యాక 3 లేపుదాంలే. నా బాడీ ప్రిపేర్ అయిందా? కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ బాడీ కూడా, మైండ్ ఉంది, ఒక స్ట్రెస్. ఆ స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే వీ నీడ్ టు థింక్ ద అదర్ థింగ్. సో బాడీని కూడా, నీకు ఇది పడట్లేదా, ఒక తీసి పక్కన పెట్టి, నువ్వు ఐరన్ తీసుకున్నావు అనుకో, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉందనుకో, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా జరగదు, కాల్షియం కూడా జరగదు. సో మీరు తీసుకొని ఏం లాభం? సో మిల్క్ కన్నా కర్డ్ మంచిది, కర్డ్ తీసుకోవచ్చు. మిల్క్ పడేవాళ్ళు తీసుకోండి, ఇష్టం ఉన్నప్పుడు. నేను కాఫీ తాగుతున్నాను, నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను, ఒక్కోసారి ఆల్మండ్ మిల్క్ తో తాగుతాను, బట్ ఐ లైక్ టేకింగ్ కాఫీ విత్ మిల్క్. ఎప్పుడన్నా తాగినా నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను. సో అది నీ టమ్మీని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంత తాగుతావా అనేది ఇట్స్ యువర్ థింగ్. సరే, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ లో పడి బాధలు, హార్ట్ డిసీజెస్, చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు పెరాసిస్, స్ట్రోక్స్, ఇంత స్టేజ్కి వెళ్ళే బదులు మనం తినేదే ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, కంట్రోల్డ్ గా తినాలి. ఇలా రోజు తినచ్చా అంటే, మరి రోజు ఆఫీస్కి వెళ్తేనేగా మనకు డబ్బులు వచ్చేది. వారంలో 2 రోజులు సెలవులు వస్తేనే ఆ 2 రోజులు హ్యాపీ. అమ్మయ్యా, లేజీగా లేవచ్చు, లేజీగా కాఫీ తాగొచ్చు, లేజీగా టీవీ రిమోట్ పట్టుకోవచ్చు, అవన్నీ ఎంజాయ్ చేస్తాం. రోజు తింటుంటే అది కూడా ఎంజాయ్మెంట్ ఉండదు. సో అందుకనే మన బాడీ కోసం, మనం బ్రతుకుతున్న ఈ బాడీ కోసం మనం లవ్ చేసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటామండి. అసలు ముందు పక్కనోడు అనుకుంటాడా, పక్కనోడు కోసం మనం బ్రతకడం అనేది పక్కన పెట్టి, ముందు మన బాడీ, ఈ చెయ్యి బాగుంటేనే నేను బాగుంటా, ఈ కాలు బాగుంటేనే నేను బాగుంటా, సో ఇవన్నీ, నా టమ్మీ బాగుంటేనే నేను బాగుంటా, నేను ఫిట్ గా ఉంటేనే ఎదుటి వాడితో కాన్ఫిడెంట్ గా ఉంటా. దిస్ ఇస్ ద రైట్ థింగ్. సో నీ కోసము, నీ బాడీ కోసము 4 రోజులన్నా తిని, 3 రోజులు నీ కోసం తిను, నీ టంగ్ కోసం తినకూడదా అని నేను అనట్లేదు. యా, కొన్ని ఇప్పుడు నాకు బిర్యానీ అందరూ రాంగ్ అంటారు,
అంటే స్పైసెస్ ఉంటాయి వాటిలో, స్పైసెస్ ఆర్ గుడ్ అండి. అల్సర్ వాటికి లేదు. ఎఫెక్ట్ అవుతుంది కదా, అలా అవుతుందా? అల్సర్స్ ఉంటే ఎఫెక్ట్ అవుద్ది. అల్సర్స్ ఉన్నవాడు చేంజ్ చేసుకోవాలి. అదే. అల్సర్స్ లేని వాళ్ళు బిర్యానీ తింటాం పాపమా. నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. సో నేను పికిల్స్ తింటాం మానేస్తానా. అంటే కొంతమంది అంటారు కదా మేడం, ఇప్పుడు పికిల్స్ మీరు అంటున్నారు, పికిల్స్ అనేవి అట్లా నిలవ పెట్టి తినడం వల్ల అది ఇంత తింటాం వల్ల అది కూడా ఇంత తింటాం వల్ల అది కూడా ఏం హార్మ్ఫుల్ కాదే. యాక్చువల్గా అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు సిగరెట్ తాగటం హార్మ్ఫుల్ లా? డెఫినెట్ గా హార్మ్ఫుల్. ఇంత పికిల్ అన్నం తింటాం అంత హార్మ్ఫుల్ కదా చీట్ మీల్ వెయిట్ తగ్గాక. ఓకే. నువ్వుల కారం హార్మ్ఫుల్ ఏం కాదు. పికిల్ లో కూడా యూ విల్ హ్యావ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటది. సో యూ కెన్ హ్యావ్ ఇట్. ఎప్పుడో వారానికి ఒకసారి తింటాం, వారానికి 2 సార్లు తింటాం ప్రాబ్లం. రోజు పచ్చళ్ళు ఎలా తింటారో తెలుసా, నేను చూసా. ఇంత అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకుని అలా తిన్న వాళ్ళకు కూడా ఏ రోగాలు రాకుండా ఉన్నాయి ఆ రోజుల్లో. ఎందుకు? ఆ రోజుల్లో కష్టపడి పనిచేసేవాళ్ళు. రైట్ మేడం, మీరు అంటుంది ఆ రోజుల్లో అలా ఉన్నారు. అంటే ఇప్పుడున్న ఫుడ్ అనేది చాలా పొల్యూట్ అయిపోయి ఉంది కదా మేడం. ఇక్కడ ప్రతిది కూడా ఎలా అంటే మనకు వచ్చేది కూడా 3rd గ్రేడో తెలియట్లేదు, 4th గ్రేడో తెలియట్లేదు. 1st, 2nd అనేది ఎప్పుడో మర్చిపోయారు జనం, పబ్లిక్. ఇప్పుడు వచ్చే ఫుడ్ అంతా కూడా క్వాలిటీ అంతా ఉండట్లేదు కదా. అంటే దాని నుంచి ఎలా తీసుకుంటారు మరి? ఇప్పుడు దాని గురించి మనం ఫైట్ చేయలేము శ్యామ్ గారు. ఇప్పుడు ఉన్న వాటిల్లోనే మీ బాడీ ఎలా ఉంది, మీ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఎలా తినాలి, ఎన్నింటికి స్టాప్ చేయాలి, అట్లీస్ట్ టైం టేబుల్, వర్కౌట్స్ కి టైం ఇవ్వండి, యోగాకి టైం ఇవ్వండి. అండ్ మీ హార్ట్ కి నచ్చేది ఏంటంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్, మెడిటేషన్ చేయండి. ఒక 10 minutes చేయండి. ఓకే, మీరు ఏది వాకింగ్ చేయలేరా, మెడిటేషన్ చేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేయండి. హార్ట్ కి చాలా మంచిది. ఓ 1/2 గంట వాక్ చేయండి, ఒక 1/2 hour వాక్ చేయండి, ఇన్ని స్టెప్స్ అని పెట్టుకోండి. జిమ్ కి టైం ఉంటే జిమ్ కి వెళ్ళండి. యోగా ది బెస్ట్ యోగా. సో యోగా చేయండి. యోగా చేయలేని వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ట్రైనర్ సహాయంతోనే చేయాలి. మీ బాడీ ఎంత ఎత్తగలదు, ఎంత చేయగలదు. మీరు ట్రైనర్ సహాయంతో చేయగలరా అని చెప్పగానే నాకు డౌట్ వచ్చిందండి. యాక్చువల్గా వెన్నెల గారి యొక్క ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అంటే ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు ఏ స్థాయి వరకు వచ్చారు? వెనీలా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసింది ప్రీవియస్ స్పెరీస్ అనే కంపెనీలో. సో ఆ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసి ఆ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఇన్ని రోగాలకి మన కిచెన్ లో నుంచే కదా స్టార్ట్ అయ్యేదనే మోటివేషన్ తో నేను డిప్లొమాస్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ ఉండి ఎంఎస్సి చేశాను మళ్ళీ. ఓకే, అది కూడా మీరు ఆన్లైన్ లో చేశారు అన్ని? మరి అప్పటికే నాది అయిపోయిందండి, అయిపోయినాయి. లేదు, అండ్ ఐఎమ్ ఇన్ టు ద బిజినెస్. సో నేను వర్క్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు ఆన్లైన్ లో ఫిజిబిలిటీ ఉంది, నేను చేశాను. ఆప్షన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు కామెంట్స్ ఆన్ ఉంటాయి, ఆఫ్ ఉంటాయి, డిలీట్ ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. ఎన్నో ఆప్షన్స్ ఇస్తున్నా. చెయ్యి ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు. ఈ ఆప్షన్ నాది. సో కొన్ని కామెంట్స్ ఒక మనిషిని హీనంగా చేస్తున్నప్పుడు కామెంట్స్ ఆఫ్ చేసుకుంటాం, అంతే. ఆప్షన్స్ ఆన్లైన్ లో నాది ఆప్షన్. అయితే ఆప్షన్ పెట్టకూడదు గవర్నమెంట్. సో నేను ఆప్షన్ తీసుకున్నాను, చదివాను. సో ఇదే అయినా ఏదైనా ఆప్షన్స్ ఉంటే వెళ్తాం, అంతేగాని ఆప్షన్స్ లేకుండా అయితే వెళ్ళం. ఓకే, మీకున్న వర్క్ కి మీరు ఆప్షన్స్ యూజ్ చేసుకున్నారు. రైట్ మేడం. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న మీకు మీ దగ్గర ట్రైన్ అయిన మీ స్టూడెంట్ అనుకోవచ్చు, ఆవిడ బాగా ఫేమస్ కూడా, మన పెరుగు పచ్చడి ఆవిడ. యాక్చువల్గా ఆవిడగా మీ దగ్గర ఎన్ని రోజులు ఉన్నారు, అంటే ఎన్ని రోజులు డైట్ తీసుకున్నారు, అసలు ఎలాగా మీరు దాన్ని చేయగలిగారు? పెరుగు పచ్చడి అంటే 2 years నుంచి నాది వెయిట్ లాస్ లో ఉంది. ఎవ్రీ 3 months చేస్తుంది, లేదా 2 months. అంటే మేడం యాక్చువల్గా ఆవిడ ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేసి అంటే ఆవిడ వైరల్ అయింది ఆ పెరుగు పచ్చడి అన్న. సరే అండి, ఆమె సర్జరీలు చేయించారు అన్నారు, లైపో చేయిస్తే ఎవ్రీ 15 రోజులకి ఆమె వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టింది. 15 రోజులకి లైపోల్ చేస్తారా ఏ డాక్టర్ అన్నా? ఇంపాసిబుల్. ఓకే, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంది అనుకోండి, 15 రోజుల తర్వాత ఆమె బిర్యానీ పార్టీ నేను బ్రేక్ తీసుకున్నాను అని ఇంత తినేది. బిర్యానీ అంత తినగలదా? ఆమె ఓపెన్ గా తింటది. నేను చీట్ మీల్ చేస్తాను, పట్టదు. 2 క్లియర్. ఇంజెక్షన్స్ చేయడం నా దాంట్లో అసలు ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి. నేను టాబ్లెట్స్ కానీ, పౌడర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ నేను ఇవ్వను.
సో ఆమెకి ఏమీ ఇవ్వాల, ఆమె డైట్ చేసింది, ఆమె రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆమె ఒక్కటే కాదు, నా డైట్ చాలా మంది చేశారు. నేను అందరి నార్మల్ పీపుల్ కూడా మనుషులే, వాళ్ళ మాటలు కూడా వినండి. ఇన్ని టెస్టిమోనియల్స్ రాంగ్ ఎక్కడున్నాయి? వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. నేను ఎవరినైనా నా డైట్ చేయగలిగిన వాళ్ళే రండి, కుక్ చేసుకోకుండా నా దగ్గరికి రావద్దు, రండి నేను తగ్గించేస్తానని అయితే చెప్పను. కుక్ చేసుకోగలరా రండి, 10:30 కల్లా పడుకోగలరా రండి, లైఫ్ స్టైల్ మార్చుకోగలరా రండి, వీక్లీ 4 days మీరు మళ్ళీ డైట్ తగ్గాక మళ్ళీ ఇవన్నీ పాటించగలరా రండి. అయ్యా నేను 3 days మీకు దివాళీ దసరా అన్ని చూపిస్తాను, వదిలేస్తాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చెప్పాలంటారా? రైట్ మేడం. అంటే నేను అనేది ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారంటే ఓకే, అంటే మీరు ఒక ట్రెండింగ్ పర్సన్ కాబట్టి ఓకే, మీరు చెప్తున్న టిప్స్ కి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి, వాళ్ళు నచ్చిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఉంటారు, అలా ఓకే. కానీ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ దగ్గర డైట్ తీసుకున్న వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. అలాంటి వరకు మీ సమాధానం ఎలా ఉంటుంది? ఇబ్బంది ఏం పెట్టారు అంటే వాళ్ళు డైట్ ఇలా చేశారు, ఆరోపణలు చేసినప్పుడు నిజంగా అలా తగ్గుతావా? అదే తగ్గినవి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఛానల్స్ ఓపెన్ చేశారు. అదే ఓపెన్ చేసి ఎంత చేసినా అక్కడ ఆన్సర్ అనేది ఆమె ఛానల్లో ఉంది. ఇంక నేను ఎందుకు ఆన్సర్ చేయాలి దానికి? రిజల్ట్ అక్కడ ఆవిడ ఛానల్లో కనిపిస్తుంది అంటున్నారు మీరు, ఓపెన్ గా కనపడుతుంది. అదే మేడం. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ చేసిన వీడియోస్ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈక్వల్ గా మీకు వచ్చిన లైక్స్, అంటే మీకు వచ్చిన వ్యూవర్షిప్ వస్తుంది, లైక్స్ అలాగే వస్తున్నాయి. ఫోన్లేండి, ఇప్పుడు చాలా ఛానల్స్ వచ్చి ఎంటర్టైన్మెంట్ లేదు కాదు. అంటే మీరు రైటే మేడం, ఫోన్లు ఏంటని చెప్పని వదిలేస్తున్నారు. అది ఏమవుతుందంటే ఇది ఐ హ్యావ్ ఎ సింగిల్ లైఫ్. నేను ఈ ట్రోల్స్ ని, ఈ కామెంట్స్ ని నేను ఎలా వర్క్ చేస్తున్నా, నా క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఈ రోజుకి నా మౌత్ పబ్లిసిటీతోనే నేను ఐఎమ్ స్టాండింగ్ హియర్. నా క్లయింట్స్ నాకు వస్తారు, నన్ను నమ్మిన వాళ్ళు వస్తారు, నా రూల్స్ ఒప్పుకున్న వాళ్ళు వస్తారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వస్తారు. సో నన్ను నమ్మినోళ్లే రండి, నమ్మనోళ్ళు ఎందుకు, ఎవరినైనా ఎందుకు బలవంతం చేయాలి? నాకు నేను ఆల్కహాల్ తీసుకోను, అలా అని ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళని నేను రాంగ్ అని అనలేను కదా. నన్ను బలవంతం చేస్తే నేను తీసుకోను అని చెప్తా, అంతే. నా దగ్గరకు వస్తే నేను డైట్ చెప్తా, నా దగ్గర రాని వాళ్ళని బలవంతంగా నేను లాగను, అంతే. ఎందుకంటే ఇది బలవంతంగా లాగడానికి ఇదేదో ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ అనుకోండి, ఒక పీల్ వేయచ్చు, ఒక ఫేషియల్ చేయొచ్చు, లేదా ఒక డాక్టర్ ఏమైనా ట్రీట్ చేసేది, ఇంజెక్షన్ చేయొచ్చు, అయిపోద్ది. ఇది వాళ్ళే కుక్ చేసుకోవాలి, వాళ్ళు లేవాలి, నిద్రపోవాలి, నాకు ఫోటోలు పెట్టాలి, చాలా గందరగోళాలు ఉంటాయి. ఓహో, ఏంటి మేడం ఫోటోలు కూడా పెట్టాలా? వెయిట్ పిక్చర్ పెట్టాలి, ఫుడ్ ప్లేట్ పిక్చర్ పెట్టాలి, వాళ్ళు కంపల్సరీగా అన్ని మానిటరింగ్ ఉంటది ఈ వెయిట్ లాస్ లో మొత్తం. ఒక స్కూల్ లాగా ఉంది స్కూల్. నేను మదర్ని అంటున్నాను కదా, స్ట్రిక్ట్ టీచర్ని. సో అందుకనే నాది టఫ్, నాదేమి ఈజీ అని ఏం చెప్పను. సో నా దగ్గరికి ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు, నేను ఎవరిని బలవంతం. ఈజీగా తగ్గించేసిన ప్రాసెస్ ఏమైనా ఉందా మేడం? నా దగ్గర ఉండదండి, నేను ఆ ప్రాసెస్ కూడా పెట్టను. అంటే ఇప్పుడు మీరు సెకండరీగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసే డిసీజెస్ లైఫ్ స్టైల్ చేంజ్ చేయాల్సిందే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఫాలో అవుతారు మేడం? అంటే ఇంటికాడ వరకు మీరు చెప్పారు, కిచెన్ లో వాళ్ళు ఫాలో అవుతారు 2 నెలలు 3 నెలలు. ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే మీ క్లినిక్ వచ్చిన తర్వాత? క్లినిక్ అసలు రావాల్సిన అవసరం లేదు, ఎక్కడుండైనా జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ వాళ్ళు ఒక కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడాక వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఓకే, అంత ఆన్లైన్ ప్రాసెస్ కూడా జరిగిపోతుంది. ఎక్కడున్నా ఒకటే రిజల్ట్. ఎక్కడైనా సరే మీరు పెరుగుపరచడానికి నా దగ్గరికి ఏం రాక్కర్లేదు, ఎవరు నా దగ్గరికి రాక్కర్లేదు. డైట్ వెళ్తుంది, వాళ్ళు వండుకొని తినాలి. ఓకే, వాళ్ళు ఎంత తింటున్నారు ఏంటి అనేది మేమంతా మానిటర్ చేస్తుంటారు. ఓకే రైట్ మేడం. మీరు చెప్తున్న టిప్స్ అనేవి ఏవైతే ఉన్నా, అంటే రెగ్యులర్ గా మీరు డైలీ కనీసం రోజుకు ఒక 20-30 టిప్స్ ఏమో, అంటే వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తాం. రోజు 20-30 ఎక్కడ శ్యామ్, రోజుకు ఒక వీడియో చేస్తాం. ఇంకొకటి వీడియోల్లోనే అంటే ఏమో అయితే నాకు ఎక్కువ, అంటే నేను చూడని ప్రీవియస్ కూడా ఎప్పటి నుంచి 2 years నుంచి అప్లోడ్ చేస్తాను. 1.5 years ఐ థింక్. అవును మేడం.
అంటే ఇస్తున్న టిప్స్ అన్నిటిలో కూడా మీరు చెప్తున్న ప్రాసెస్ అన్నింటిలో కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్లో స్టార్టింగ్లో అంటే కొన్ని కామెంట్స్ నేను అట్లా చూసినప్పుడు ఇవి ఎఫర్ట్ చేయగలరా అని చెప్పి చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. అవి ఎక్కువ ర్యాండమ్గా అంటే ఎక్కువ రెగ్యులర్గా నాకు కనిపించిన కామెంట్స్ అనమాట చూసిన వాటిలో. ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్లో స్టార్టింగ్లో వెన్నెల గారు చక్కగా మన మిడిల్ క్లాస్కి తగ్గట్టుగానే ఉండేవి. ఫస్ట్లో చెప్పిన టిప్స్ కొద్దిగా ఏంటంటే కొంచెం ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్న టిప్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు పెడతా ఉంటారు కామెంట్స్. అంటే ఇంత మేము బేర్ చేయలేము మేడం, అంటే దీని మీద ఎఫర్ట్ చేయలేము మేము అని చెప్పన్నట్టుగా అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే మీరు చెప్పే ఫుడ్ ప్రాసెస్ లో అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పండి. నేను శ్యామ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు రోజు కూలీ వెళ్తే ఎంత వస్తాయి డబ్బులు మామూలుగా ఆన్ యావరేజ్ గా రోజుకి? అంటే ఒక లేబర్ యాక్ట్ ప్రకారం అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే మినిమం 200 అలానే ఇప్పుడు అంత ఎక్కడ ఉంది? 500 లేని లేదు. 500 ఇంటూ 15 రోజులు వేసుకోండి, ఎంత? 7,500. 1 మంత్ కి 15,000. సో 500 రూపీస్ అంటే 15,000 ఈజీగా సంపాదించవచ్చు. సీడ్స్ అండ్ నట్స్ నేను ఎప్పటి నుంచో చెప్తాను, ఒక 2,000 పెడితే వచ్చేస్తాయి. మనం ఎక్కడికన్నా సినిమాకి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయి? లేబర్ డ్రింక్ చేస్తారా? డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చిన బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు. మంత్లీ ఒక మంచి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు అంటే నీకు బాడీ ఉండాలి, హెల్దీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ బాడీయే నీకు హెల్దీగా ఉండాలి. సో నీ బాడీ కోసం హెల్త్ కోసం 2-3 వేలు పెట్టలేవా? అంతే ఆన్సర్. అంటే కొంచెం ఇవి ఎక్కువ కదా మేడం. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు ఆల్మండ్ అవే 2-3 వేల కంటే ఎక్కువేం అవ్వవు. అదే మేడం, అంటే డైలీ అవే తింటారు కదా మేడం. అవే ఎవరు తింటారు? అంటే హెల్దీనెస్ కోసం కొన్ని సీడ్స్ నట్స్ అనేవి ఇంపార్టెంట్. ఒక విత్తనము చెట్టు అవుతుంది, అంత పవర్ ఉంది దానికి. అంత పవర్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి, గుప్పెడు తీసుకోవాలి ఎవ్రీడే, అంతే. అది నా రూల్ అండ్ రెగ్యులేషన్. ఓకే. అయితే మేడం, అంటే మిమ్మల్ని కొంచెం సెలబ్రిటీస్ లో అంటే ఒక సినీ రంగం తీసుకునే ఈ ఇండస్ట్రీస్ లో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే డైట్ ఫాలో అవడం కానీ ఏమైనా జరుగుతుంది మీ దగ్గర నుంచి తీసుకోవడం? ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు, వేరే వాళ్ళు వచ్చి ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళు నాకు అలానే. అంటే పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు నా దగ్గర పర్సనల్ గా డైట్ అంటే స్పెషల్ డైట్స్ తీసుకున్నా కూడా అలానే ఉంటుంది. ఓకే. నార్మల్ డైట్ తీసుకున్నా కూడా అలానే ఉంటది. వాళ్ళు నాకు కో సర్కిల్లో అందరికి తెలిసిన వాళ్ళు అవటం వల్ల వాళ్ళ ఫంక్షన్స్ పిలవటం వల్ల నేను వెళ్తాను. అసలు నేను చాలా లో సోషలైజ్డ్ పర్సన్, సో తక్కువే వెళ్తాను. నాకుండే వర్క్ కి నాకు సోషలైజింగ్ కూడా అసలు. సో అంటే ఎవరినైనా నేను చాలా ఆప్యాయంగా చూస్తాను. నాకు మా అమ్మ అయినా ఒకటే, మా నాన్నైనా ఒకటే, మీరైనా ఒకటే. అంటే మనమంతా ఇక్కడ మనుషులం. ఇక్కడ నేను మా అమ్మ మా నాన్న అనే బంధంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు. వాళ్ళు ఎలానో మీరు అలానే సేమ్, కాకపోతే వాళ్ళు రిలేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజ్ ఉంటారు. బట్ ప్రతి మనిషి సేమ్ అనేది నాకు నేను పెట్టుకున్న ఫిలాసఫీ. సో నేను అందరినీ అంతే, నా హార్ట్ అయితే అందరినీ అంతే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎవరిని ఎక్కువ మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది, ఎవరికైనా పాజిటివ్నెస్ ఉంటే నేను వాళ్ళతో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు. ఎవరికి ఎవరు ఏ మనస్తత్వం నచ్చితో వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు, అంతే. సో వినీలా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు, జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు, వినీలా కలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది వినీలా ఎలా రిసీవ్ చేసుకుంటుందో మాట్లాడుతుంది. అందరినీ ఒకే రకంగా ఉంటా. సెలబ్రిటీస్కి ఒక డైట్, నార్మల్ వాళ్ళకి ఒక డైట్, వాళ్ళు కుక్ చేసుకోకూడదు, వాళ్ళు 10:30కి పడుకోకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడ లేదు. ఎమ్మెల్యే వచ్చినా, మినిస్టర్ వచ్చినా, విఐపి వచ్చినా, ఎవరు వచ్చినా వినీలా స్పార్కుల్లో వాళ్ళు డైట్ చేస్తానంటేనే జాయిన్ అవుతారు. వాళ్ళకు కూడా అలా మారాలనే వస్తారు. మీకు దేవుడు అంటే భగవంతుడు అంటే మీరు నమ్ముతారా? భగవంతుడు చాలా. అయితే నేను ఒక 3 ఆప్షన్స్ చెప్తాను మేడం, అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అది ఏది చూస్ చేసుకుంటారో. ఒకటి భగవంతుడు, నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పుడు నేచర్, థర్డ్ వచ్చేటప్పుడు ఫుడ్, డైట్. ఈ మూడిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు? ఏ చెప్తారు? గాడ్ నే చూస్ చేసుకుంటారు. ఎందుకని మేడం? అంటే మీరు డైట్ చెప్తున్నారు పక్కన, నేచర్ లేకపోతే మనకి మనం ఎవరు ఉండకూడదు.
అంటే నాకు ఇష్టమైంది గాడ్. సో నా గుళ్ళోకి వెళ్తే ప్రశాంతత ఉంటుంది నేచర్ దగ్గర కంటే. సో అది నాది. ఓకే. అంటే ఎవరికి ఎక్కడ హ్యాపీ ఉంటుందో అక్కడ అది హ్యాపీనెస్. నా గుళ్ళో బాగుంటది. సిట్ ఇన్ ఏ టెంపుల్ ఐ ఫీల్ ప్లెజెంట్. మీకు నేచర్ లో కూర్చుంటే మీకు ప్లెజెంట్ ఉంటుంది. ఒకళ్ళకి డ్రింక్ చేస్తే బాగుంటది, ఒకళ్ళకి మూవీ చూస్తే బాగుంటది, ఒకళ్ళకి ఫుడ్ తింటే బాగుంటది. నాకు గుళ్ళో బాగుంటది. వెన్నెల గారు స్కూల్లో ఎలా ఉండేవారు? అలా ఇలానే ఉండేది. అంటే అప్పుడు ఫుడ్ ఎట్లా, అంటే అప్పుడు ఫుడ్ అప్పుడు చాలా తినేవాళ్ళం. అప్పుడు ఎట్లా తినేవారు, ఎలా అంటే స్కూల్లో అంటే ఇట్లా సైలెంట్ కామ్ ఇట్లా మాట్లాడారు అంటే మీరు కొంచెం ఏదైనా కాంట్రవర్సీ అనిపించినప్పుడు మీ ఫైర్ అవుతా ఉంటారు. అది కూడా చాలా చూసావు. అలాగే ఎలా ఉండేవారు అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చింది? అప్పటికి ఇప్పటికి అంతే శ్యామ్, అసలు ఏం మారలేదు. కాకపోతే అప్పుడు బాగా ఫుడ్, ఇప్పుడు ఏది తినాలి అనేది బాగా తెలుసు కాబట్టి సో ఇప్పుడు నేను ఎలా తినాలి అనేది మోడిఫికేషన్స్ లో తింటాను. ఇంకొక క్వశ్చన్ మేడం, అది ఫస్ట్ అంటే మీరు లాస్ట్ అంటే ఫస్ట్ అని కదా లాస్ట్ మీరు చూసుకున్న వెయిట్ ఏంటి మేడం ఎక్కువ ఉన్నది? మా పిల్లలు పుట్టినప్పుడు 2 సార్లు 3 సార్లు నాకు 3 ప్రెగ్నెన్సీస్ అన్నమాట. 2 ఉన్నారు పిల్లలు. ప్రతి ప్రెగ్నెన్సీలో 100+ అయ్యా. అసలు నమ్మబుద్ధి కాదు మేడం. 100+ అంటే అప్పటికి ఇప్పటికి ఊహించి కూడా కష్టం. ఎందుకు నేను ఇది స్పార్కిల్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి కూడా నేను 10 kgs తగ్గా. స్లో ప్రాసెస్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ సంబంధించిన వాళ్ళకు కూడా స్పెషల్ డైట్ ఏమన్నా? నేను వెయిట్ లాస్, డయాబెటీస్, PCOD ఇవన్నీ చేస్తాం కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీది నేను ఓవర్ కేర్ చూడాలి. సో అందుకని నేను అది తీసుకోవట్లేదు అట్ ప్రెసెంట్. ఓకే. ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది మేడం ఇప్పుడు మీ ప్రెసెంట్ అయితే ఇప్పుడున్న సర్వీసెస్ కానీ ఇప్పుడు ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మీ బిజినెస్ లో? బిజినెస్ ఇస్ గుడ్. బిజినెస్ కి ఏమవుతుంది, యాజ్ యూజువల్ మాటలనే వస్తా ఉంటాయి వెళ్ళిపోతా ఉంటాయి అంటారు. అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో బిజినెస్ చేశాను, నా డాక్టరేట్ పెట్టాను అన్నారు, డాక్టర్ వల్లే నాకు బిజినెస్ వస్తుంది అన్నారు, డాక్టర్ తీసేశాను. వినీలా ఇస్ వినీలా, నా పేరైతే మార్చలేరు కదా. సో వినీలా కొండపల్లి. డాక్టర్ అనే అనొద్దు అన్నారు, ఇక డాక్టరేటే తీసేశారు. డాక్టరేటే అయితే ఆన్లైన్ లో అయితే ఉంది, వాళ్ళు కొన్నానని ఆరోపణ చేశారు కానీ నేను కొనలేదు. ఓకే. సో అసలు డాక్టర్ అని పెట్టకూడదు, హెల్త్ చెప్పండి మేడం. అంటే ఎవరన్నారు ఒకసారి కొన్నానని చెప్పని అన్న వాళ్ళు ఒకసారి నేను కూడా ఒకటి తీసుకుంటాను. వద్దులేండి అట్లా టాపిక్ వద్దులేండి శ్యామ్ గారు. అంటే ఇప్పుడు తన ఎలిగేషన్ ఏంటి, నేను డాక్టరేట్ పెట్టి హెల్త్ ఇండస్ట్రీలో అంటే డైట్ చెప్తున్నారు కాబట్టి ఏమో తన అన్నమాట నాకు ఎక్కడో ఒక ఆలోచన కలిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఒక చదువుకున్న వాళ్ళు ఉంటారు, నేను డాక్టర్ అని పెట్టాను అనుకో, డాక్టరేట్ కి డాక్టర్ కి తేడా తెలీదు. చదువుకున్న వాళ్ళని కాదు మేడం, చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది తెలీదు. సో తన ఎలిగేషన్ అదే కదా, వాళ్ళకి తెలీదు తిను డాక్టర్ అని వస్తున్నారు అని తన ఎలిగేషన్. సో నాకు అది న్యాయంగా అనిపించింది, నేను తీసేసాను అంతే, సింపుల్ గా. అంటే ఇక్కడ డాక్టర్ పెట్టినా నా వర్క్ ఒకటే, డాక్టర్ పెట్టకపోయినా నా వర్క్ ఒకటే. ఆమె న్యూట్రిషనిస్ట్. ఓకే మ్యామ్, రైట్. ఇంకా ఇప్పుడున్న అంటే ఇంకా మీ దగ్గరికి ఇంకా రావాలి, మీ డైట్ ఇంకా ఫాలో అవ్వాలి అని కొత్త వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? డైట్ రావాలి అంటే ముందు నిద్రపోవాలి, వండుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు, 10ంటికి పడుకోవాలి, 10ంటికి పడుకోవాలి. ఇప్పుడు ఎవరు 10ంటికి పడుకుంటారు? పడుకోని వాళ్ళు వద్దండి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని క్లియర్ చేస్తాను, పడుకునే వాళ్ళే కావాలి. మీరు ఎప్పుడు హైదరాబాద్ లో తిరగలేదు మేడం ఆఫ్టర్ 10? అంటే ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాను తప్పితే నాకు అసలు చిల్లింగ్ అట్లా అంటే నా ఏజ్ కి చిల్లింగ్ అవసరం లేదు. సరదాగా ఉంటది కదా మేడం, హైదరాబాద్ నైట్ లైఫ్ అని చెప్పని ఎక్కువ అంటారు. అలా ఇప్పుడైనా సరదాగా మీకు అంటే మీరు చిన్నపిల్లలు మీకు అలా ఉంటది, నాకు లేదు. మీరు 3 ఆప్షన్స్ ఇచ్చారు, నేచర్, టెంపుల్, అలా దానిలో 3 ఆప్షన్స్ లో ఐఎమ్ నాట్ ఎ నైట్ పర్సన్, ఐఎమ్ ఏ లైట్ పర్సన్, అంతే. ఓకే మేడం, అండ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇప్పుడు జరిగిన వాటిలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్లో ఏంటంటే మీరు అన్నారు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరేంటనేది మీకు తెలుసు అని చెప్పాను అన్న. నాకు తెలుసు, నా క్లయింట్స్ కి తెలుసు.
సో So నా మీరు- క్లయింట్స్ తగ్గిన వాళ్ళు వేరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తారు. Yeah. కానీ ఇప్పటికీ మీరు ఏమంటారంటే వీడియోస్ రూపాన టిప్స్ రూపాన మీ ఫ్లోలో మీరు ఉన్నారు. నేను ఐఎమ్ గివింగ్ దట్ యాజ్ ఎ సర్వీస్ అంతే. అది నేను నా డైట్ రాలేని వాళ్ళకి నేను చెప్తున్న టిప్స్. ఓకే, నాకు ఎందుకని అనిపించింది, ఇందాక మీరు డాక్టరేట్ వద్దన్న తర్వాత నేను ఎట్లా కరెక్ట్ చేసుకున్నాను అని చెప్పని మీరు సింపుల్ గా చెప్పేశారు. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు మీరు విషయం అని చెప్పన్నట్టు కూడా. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాము శ్యామ్, నేను బాగున్నానని కొంతమందికి అనిపిస్తుంది. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, కొంతమందికి చిరంజీవి గారు అంటే ఇష్టం ఉండదు. నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద సోషల్ మీడియా రెండు యాక్సెప్ట్ చేస్తేనే ఉండాలి, లేకపోతే ఉండకూడదు. లేదంటే నేను రాముడు కృష్ణుడికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు, నా మీద విమర్శలు అలా అని వీళ్ళు బ్యాడ్ కదా, అది వాళ్ళ వ్యూ. ఇప్పుడు నేనున్నాను, మీరు నైట్ లైఫ్ ఇష్టం లేదా అంటే నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళందరినీ రాంగ్ అని నేను అన్నట్టు కాదు, నాకు ఇష్టం లేదు అంతే. సో ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ థింగ్స్. నేను కామెంట్ నెగిటివ్ వచ్చినా ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఎవరైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు నెగిటివ్ అని అంటే బాధపడద్దు. మీరేంటి, ఇది ఒక్క లైఫ్, ఈ ఒక్క లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ ఇల్లు నాది, ఈ మనిషి నాది అనే కంటే ముందు నువ్వు నీవాడివి, నిన్ను నువ్వు నీది అంటే ఇది కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేదే. సో నీ హౌస్ నీది అవ్వాలి అంటే నువ్వు ముందు నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోవాలి. బీ హ్యాపీ, బీ ఫిట్, బీ హెల్దీ ఫస్ట్, ఆ తర్వాత బీ ఫిట్. హెల్దీగా ఉంటే మనం బాగుంటాం, మన థాట్స్ బాగుంటది, మనం హ్యాపీగా ఉంటాం. నీకు నచ్చింది చేయండి, నైట్ లైఫ్ ఇష్టమా ఎంజాయ్ చేయండి. బట్ నా డైట్లో నేను అన్ని హార్మోన్స్ మీద, మేము డైట్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలి అంటే నిద్రపోవాల్సింది. సో నాది తప్పదు, నేను వాళ్ళని రాంగ్ అనట్లేదు శ్యామ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నైస్ ఇంటర్వ్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.